దేవునికి మహిమ కలుగునగాక. మనలను కాపాడే దేవుడు, కునుకొడు నిద్రపోని దేవుడు. మన చుట్టూ ఎన్నో భయానకమైనటువంటి ప్రమాదాలు, శత్రువుల యొక్క పన్నాగాలు మన చుట్టూ కూడా పొంచి ఉంది. కానీ మనం ప్రార్థిస్తున్న దేవుడు, ఆయన మనల్ని కాపాడటానికి ఆయన దివారాత్రులు తన హస్తాలు మన వైపు చాపి ఆయన కీడులను తప్పించి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా సైన్యము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రిస్టియన్ రేడియోకి ఒక ప్రార్థన విన్నపాన్ని వాళ్ళకి తెలియపరిచారు. ఆ ప్రేయసి 97.5 అనే బ్రాండ్లో ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ రేడియోకి వాళ్ళు ఒక ప్రార్థన రిక్వెస్ట్ని వారు ఇరాక్లో నిర్వహిస్తున్న ఆ క్రిస్టియన్ రేడియో వాళ్ళకి మరి ఆ ప్రార్థన రిక్వెస్ట్ని పంపించారు. అమెరికా సైనికుడు వారి ప్రార్థన మనవి ఏమిటంటే, ఇరాక్లో ఇసుక తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అమెరికా సైనికులు యూఫ్రటీస్ నదిని దాటలేకపోతున్నారు ఈ ఇసుక తుఫాన్ల వల్ల. కనుక మీరు ఈ బలముగా వీచు గాలి వల్ల, ఈ ఇసుక తుఫాను వల్ల మేము యూఫ్రటీస్ నదిని దాటలేకపోతున్నాము. కనుక మీరు మా కోసం ప్రార్థన చేయమని ఆ రేడియో ద్వారా ఆ దేశమంతటికి ఒక సమాచారాన్ని అమెరికా సైనికులు విన్నవించుకున్నారు. అప్పుడు ఆ రేడియో కార్యక్రమం విని వారందరూ ఎంతో పట్టుదలతో ఉపవాసం ఉండి తన సైనికుల కొరకు మరి ఆ ఇసుక తుఫాను ఆగిపోవాలని, వాళ్ళు క్షేమంగా వారు యూఫ్రటీస్ నది దాటి రావాలని ఆ క్రైస్తవులందరూ కూడా ఆ ఇసుక తుఫాను ఆగిపోవాలని వారు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే జరిగింది ఏంటంటే, ఆ ఇసుక తుఫాను ఆగిపోవటం కాకుండా ఇంకా ఎక్కువైపోయింది. తుఫాను బలమైన గాలి వేస్తూ ఉన్నాయి. ఇసుక తుఫాను ఇంకా బలంగా పెరిగిపోయింది. వీళ్ళు అసలు ఏం అర్థం కావట్లా. అలా ఒకరోజు, అలా 2 రోజులు, అలా 3 రోజులు కంటిన్యూషన్గా ఆ యొక్క ఇసుక తుఫాను మరి పెరుగుతూ ఉంది. ఏంటి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు? ఏంటి దేవుడు మన మనవి ఆలకించట్లేదు? దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదా అని అందరిలో కూడా కలవరము, అవిశ్వాసము చోటు చేసుకుంటూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ 3 రోజుల తర్వాత ఆ ఇసుక తుఫాను ఆగిపోయింది. ఆ సమయంలో ఆ అమెరికా సైనికులు ఆ యూఫ్రటీస్ నది ఒడ్డుకు వచ్చారు. ఆ ఒడ్డుకు వస్తున్న సమయంలో అక్కడ ఒక విచిత్రమైన భయానకమైన సంఘటన వారు చూశారు. ఆ నదీ తీరమున వచ్చినప్పుడు అక్కడ ఆ ఇసుకలో ల్యాండ్ మైన్స్ అంటే బాంబులు భూమిలో పాతిపెట్టారు. చాలా వందలాది బాంబులు పాతిపెట్టారు. ఆ ఇసుక తుఫాను రాకుండా వారు ప్రార్థించిన వెంటనే ఇసుక తుఫాను ఆగిపోయినట్లయితే వారికి ఆ అమెరికా సైనికులు చాలామంది చచ్చిపోయేవారు. ఎందుకంటే ఈ ఇసుక తుఫాను
అలా 3 రోజులు కంటిన్యూషన్గా బలముగా గాలి వేసడం వల్ల ఈ భూమిలో ఇసుకలో పాతిపెట్టినటువంటి ఈ బాంబులు, ల్యాండ్ మైన్స్ పైన ఇసుక అంతా కూడా కొట్టుకుపోయి ఆ బాంబులు ఎక్కడున్నాయో ఆ సూర్యరశ్మికి అవి తలతల్లాడుతూ కనపడుతూ ఉన్నాయి. ఈ సైనికులు ఆశ్చర్యపోయారు. మన దేవుడు ప్రార్థించేసిన వెంటనే ఆ ఇసుక బలమైన వీచు గాల్లో ఆగిపోలేదు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అని మనం దేవుడి మీద కొన్ని సమయంలో సన్నుకున్నాం, కానీ దేవుడు మన ప్రార్థన ఆ సమయంలో వినకపోవటం మంచిది. ఇసుక తుఫాను ఆగిపోవటం కూడా, మరి బలమైన ఇసుక తుఫాను రావటం కూడా మంచిది. ఎందుకంటే ఆ ఇసుక బలమైన వీచు గాలిలే రాకపోతే ఈ బాంబుల పైన ఇసుకంతా కూడా కొట్టుకుపోయేది కాదు. పైపెచ్చు ఆ బాంబులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలిసేది కాదు. వాటి మీద అడుగులు వేసుకుని నడుచుకుంటూ వచ్చినట్లయితే వందలాది మంది చచ్చిపోయేవాళ్ళు. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. ప్రభా, మా ప్రార్థన ఆలస్యమైన ఆ సమయానికి మీరు తుఫాను ఆపకుండా ఉండటమే మంచిదైంది. ఒకవేళ మా ప్రార్థన ఆలకించి ఆ ఇసుక తుఫాను, ఆ గాలి ఆగిపోతే మేము చచ్చిపోయేవాళ్ళం ప్రభా అని మా ప్రార్థనకు మీరు జవాబు రానందుకు, వెంటనే జవాబు ఇవ్వనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని వాళ్ళ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అప్పుడు తలతల మెరుస్తున్నాయి కదా భూమిలో పాతిన బాంబులు, వాటి మీద అడుగు లేకుండా జాగ్రత్తగా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు అందరూ కూడా, ఎవ్వరు కూడా ప్రమాదం జరగకుండా వాళ్ళందరూ కూడా మరి ఆ బాంబులు ఎక్కడున్నావో గుర్తిరిగి క్షేమంగా వాళ్ళు నది దాటి చక్కగా క్షేమంగా వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుని యొద్ద నుండి జవాబు లభించిన ప్రార్థన నిమిత్తమై వారు దేవుణ్ణి స్తుతించారంట. ప్రభా, ప్రార్థించిన వెంటనే నువ్వు జవాబు ఇవ్వకపోవటమే మంచిది నాయన అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! మన దేవుడు మనం అనుకుంటాం, కానీ ఆయన మన క్షేమాన్ని కోరేవాడు. ఆయన మన భద్రతను కోరేవాడు. ఆయన మనకి ఎక్కడ ఆపద పొంచుందో, ఎక్కడ అపాయం పొంచుందో, ఎక్కడ మరణము మన కోసం పొంచి ఉందో ఆయన ముందుగానే ఎరిగి మరణము నుండి తప్పించుట యెహోవా వశం. ఈరోజు నిన్ను కాపాడే దేవుడు ఆయన కుడికడు నిద్రపోడు. నేను స్తోత్రం. అంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు పిల్లలు. ఈరోజు నువ్వు కూడా ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. నీకును, నీ ఇంటికి, నీకు కలిగినంతటికి నీ దేవుడు ఆయన క్షేమాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఆ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థించిన వెంటనే జవాబు రాలేదు అంటే ఆ దేవుడు నీ ప్రార్థన వినలేదు అని కాదు. ఆ ప్రార్థనకు ఆ ప్రతిఫలము ఎంతో గొప్పగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నీ ప్రార్థన అలక్ష్యం చేయడైనా ఆయన ఆలస్యం చేస్తాడేమో, కానీ అలక్ష్యం చేయడైనా మన జీవితంలో దేవుడు ఏది చేసినా అది నీ మేలుకే చేస్తాడు. ఒకరోజు ఆలస్యమైన ఆ కార్యము నీకు క్షేమాన్ని జరిగిస్తాడు. చూడండి, 121వ కీర్తన 3వ వచనాన్ని ఓసారి చూద్దాం. చూడండి, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను తెలుస్తుంది.
నీ పాదమైన తొట్టిలని కూడా అంట. ఆ సైనికుల పాదాలని ఆ బాంబులు మైనింగ్స్ మీద పడకుండా దేవుడు ఏం చేశాడు, వాళ్ళు పడితే మరణిస్తారని దేవుడికి తెలిసి ఆ బలమైన తుఫాన్ని దేవుడు రప్పించాడండి. దేవుడు వాళ్ళని కాపాడాడు. ఈరోజు నువ్వు తొట్టిల్లకుండా నిన్ను కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోవడం. దీని స్తోత్రం. నీ బిడ్డల్ని కాపాడుతాడు, నీ భర్తని కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు, నీవు రాకపోకల్లో కాపాడేవాడు. ఇదిగో నీ మీద ఎవరిని మృంగుదమని మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె వాడు ఎదుగుతూ తిరుగుచూ ఉంటాడు. మన చుట్టూ కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవి అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ దేవుడు దయ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆ దేవుడు యొక్క క్షేమంలో మనం బ్రతుకున్నట్లుగా నీవు నీ కుటుంబం దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ దేవుని చిత్తంలో నడిచినట్లయితే ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. రాబోతున్న ప్రమాదాల నుంచి, నీ చుట్టూ ఉన్నటువంటి అపాయముల నుంచి, నీ మీద పొంచి ఉన్న సాతానిక తంత్రాల నుంచి ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి నీకు క్షేమాన్ని, నీకు కాపుదలని, నీకు భద్రతని అనుదినము దేవుడిని అనుగ్రహించిన కాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో మాకు తెలియదు, ఎక్కడ ఏ శత్రువు నన్ను దాగి ఉన్నాడో మాకు తెలియదు, ఎక్కడ ఏ అపాయము ప్రభా ఆవరించి ఉందో మాకు తెలియదు. కానీ భూత భవిష్యత్తు వర్తమానం ఎరిగిన దేవుడు ప్రభా, నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు, నిద్రపడని చెప్పారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రభా, వారి కుటుంబాల చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారు కలిగిన సమస్తం చుట్టూ మీ కంచి ఉంచి వాళ్ళని మీరు కాపాడమని, వారికి తోడుగా నీడగా ఉండి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.